సజావుగా సాగాలి, ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఇంకోటి మహిళా మాతల విజ్ఞప్తి, మనం భగవంతుని కూడా దాటేసుకొని ముందరికి పరిగెత్తుకొస్తున్నాము. దేవుడు ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడా లేడా కూడా గమనిస్తలేరు. దేవుడు ముందట ఉండాలి, దేవుని వెనకాల మనం వెళ్ళాలి.
చిన్న మళ్ళీ ప్రతినిధులు ఇక్కడ మహిళలందరూ నూతన మహిళలు వచ్చారు. వీళ్ళకి శాల్వాలు వస్త్రాలు అందించాలి. చాలా మంది వచ్చినారు వీళ్ళు. మహిళా మాతలకు విజ్ఞప్తి, మీకు ఎవరికైనా ఈనాటి ఈ సహస్ర శతకాభిషేకము చిన్నపిల్లలకు బాధ్యతగా మీరే పండించి ఇవ్వండి. దయచేసి ప్రతినిధులందరూ దేవుని సేవ ముందుకు రావాలి. అయ్యండి కార్యవర్గము మరియు సభ్యులంతా కూడా ప్రతినిధులందరూ ముందుకు రావాలని కోరుతున్నాం. మొదల యొక్క విషయాన్ని గమనించాలి. మనం దారింటో వెళ్ళినా కూడా అయ్యవారు అమ్మా మహిళా మాతలు ఇక్కడి నుంచి రావాలి. పక్క జరగాలి. చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్ ద్వారా మహిళా మాతలందరికీ ఒకటే విజ్ఞప్తి, దయచేసి మీ మహిళా మాతలందరూ 3 వరుసల్లో విడివిడిగా మనం బయలుదేరాల్సి ఉంటుంది. భగవంతుడు ముందట ఉండాలి. ప్రతిసారి ఒకటే జరుగుతుంది.
ఈ తోపులాటతోటి భగవంతుడు వెనుకబడిపోతుండు, మనం ముందుకెళ్ళిపోతున్నాం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అమ్మలారా. భగవంతుడు ముందట ఉండాలి, మనం వెనుకాల ఉండాలి. 3 భక్తులు ఎవరు కూడా తోసుకొని వెళ్ళొద్దండి. అక్కడ ఆర్గనైజేషన్ వాళ్ళు ఉన్నారు, పైన వాళ్ళు ఉన్నారు. మీకు ఒక్కొక్క కలశంతో నింపి ఇవ్వడం జరుగుతుంది. ఆ నింపిన తర్వాత వాటిని పూజించి వరుస క్రమంలో గుంపుగా కాకుండా ముగ్గురు లైన్ మనం సౌండ్ సిస్టమ్ మున్సిపల్ ఆఫీస్ ముందు ఉండాలి. దయచేసి దేవుడు కూడా ముందుకు వస్తాడు. తర్వాత 3 వరుసల్లో లైన్ పెడతాం. దయచేసి మీరెవరు కూడా నీళ్లు ఒక తర్వాత ఒకరు ఇక్కడ 3 వరుసలు సెట్ చేస్తాము. ఆ 3 వరుసల ప్రకారమే మనం ముందుకెళ్ళాలి. భగవంతుడు ముందుంటాడు. ఎవరికైనా శాలువం అన్నట్టయితే అండ్ అసోసియేషన్ వారు వితరణ చేస్తున్నారు కాబట్టి వారి దగ్గర తీసుకోవచ్చు. నెమ్మదిగా మహిళా మాటలంతా భగవంతుడిని అక్కడే ఆర్గనైజ్ చేయడానికి అవకాశం ఉండదు. ఒక ముగ్గురు లైన్ గా నిలబెట్టినట్టయితే ఇక్కడ నుండి బయలుదేరడం జరుగుతుంది. భగవంతుడి ఆడకంటే ముందుకు వెళ్ళాలి. ముందుకు భగవంతుడి వెనకాలనే ముగ్గురు 4 వరుసలు పెట్టినా పర్వాలేదు. ఎవరైతే ఆ కలశాలలో నీరు పట్టినటువంటి మహిళలు ఉన్నారో వారంతా ఈ దేవుడి వెనకాలకి రావాల్సి ఉంటుందండి. భగవంతుని నీళ్ళ ట్యాంకర్ల దగ్గర తోపులాట కనిపిస్తుంది. అమ్మ ఇది నల్లాల కొలాయి కాదు, జలాలు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది నల్లాల కొలాయి కాదు, భగవంతుని తీసుకుపోతున్న జలాలు. తోపులాట వద్దు. పెరిగించండి అమ్మ. దయచేసి కలశాల్లో నీళ్లు తీసుకునే వాళ్ళు ఇక్కడికి వస్తే మేము లైన్లు సెట్ చేస్తాం. ముందుకు రావాలి. 4 లైన్లు. కలశాలను అలంకరించుకున్నటువంటి భక్తుల వారు దేవుడు వెనకాల నిలబడాలండి. 4 వరుసలు ఏర్పాటు చేసినాం. ఒకరి వెనకాల ఒకరు నిలబడాలి. దయచేసి 4 వరుసలు. అభిషేకమే శివయాత్రి నేత్రాకర రావయ్యా. కలశాలలో నీరు నింపినటువంటి భక్తులు అలంకరించినటువంటి కలశాలను ధరించి దేవుని భగవంతుడు వెనకాల నిలబడాలంటే ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం అక్కడ తప్పునే లైన్. దయచేసి కలశాలను తీసుకున్న వాళ్ళు ముందుకు రండి. ఇక్కడ లైన్లు ఉన్నాయి. ఒక తర్వాత శోభయాత్ర పైండి అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. వారికి ఆ యొక్క దేవాలయం కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. శివలింగం
మహిళా మాతలారా మీకు ఒకటే విజ్ఞప్తి, ఎంత లేదన్నా 10 నుంచి 15 నిమిషాలలో మనం దేవాలయం వెహికల్స్ రాండి. నెమ్మదిగా నడవండి, నెమ్మదిగా నడవండి. నెమ్మదిగా ఈ పద్ధతిలో ఒకరికొకరు తాగకుండా నడవాలండి. అమ్మా ఏం వేసుకోకండి, దయచేసి మెల్లగానే వెళ్దాం, మెల్లగానే వెళ్దాం. అమ్మా అక్కడి నుంచి బాగా బాగా అక్కడ ఆపు, ఎక్కడైనా మన వెహికల్స్ వెళ్తాయి కాబట్టి కొంచెం పక్కన జరగండి. దయచేసి ఆపుతున్న మీ కార్ల మీద కొంచెం కొంచెం మెల్లగా ఆగాలి, మెల్లగా ఆగాలి. ఒకేసారి ఆగండి, మెల్లగా ఆగాలి. రమేష్ ఒకసారి ఆగండి, కొంచెం ముందు పోనీయండి, వెహికల్ ముందు పోవాలి, డీజే ముందు పంపేయండి. దయచేసి మెల్లగా రావాలి. తోసుకొస్తున్నారు, తోసుకొస్తున్నారు, మెల్లగా మెల్లగా. సమయం ఉంది, మెల్లగానే ముందుకు జరగాలి, దయచేసి తోడకండి. దయచేసి దేవుడు ముందు పోవాలి, మీకే లాస్తే దేవుడు ముందు పోనేది, కొంచెం చిన్న కొంచెం ముందు పోనేది. అదే అదే ముందు పోతారు, కొంచెం ముందు జరగమని జర గ్యాప్ ఇవ్వరు, కొంచెం స్లోగా దయచేసి అమ్మ, కొంచెం స్లోగా. మెల్లగా మెల్లగా అమ్మ, మీరు ఇంత పాస్ పోస్తే 5 నిమిషాలలో కూడా చేరుకుంటాం. అమ్మ అక్కడ స్పీడ్ అవుతుంది, ఎక్కడన్నా స్పీడ్ అవుతుందా మూల ఎక్కడన్నా ఎవరు తోసుకొని పోతాండి. దయచేసి దయచేసి అమ్మ లైన్ సహకారం పోయింది, ఆపుతున్నాం, మెల్లగా మెల్లగా పోలీస్ చేస్తా ఉన్నాం. దయచేసి ఆగండి, ఆగండి, అడుగులు మెల్లగేయండి. ఒక్క నిమిషం ఆగండి. అట్లాగే దయచేసి పోలీసు అన్న, పోలీస్ కొంచెం ఎవరైనా కంట్రోల్ చేయండి కొంచెం ప్లీజ్. దయచేసి ఇంత వెలుగుతో రాకండి, దయచేసి మనకు అవకాశం ఉంది రోడ్ నెంబర్ నడవడానికి. దయచేసి చాలా వివరాలు వెళ్ళిపోతున్నారు, ఆ తాడాన్ని తిరగాలి. రమేష్ అన్న తాడాన్ని తిరుగు. అమ్మ మెల్లగా ఆగురు, కింద పడిపోతారు. ఇక్కడ డౌన్ ఉంది మెల్లగా, ఈ తాడా కొంచెం చాలా వివరాలు అయిపోయారు. అమ్మ ఆపాలి, అనుకున్న ఇబ్బంది పడతారు, ఆగండి.
ఆగండి, ముందు పోనీ. కొంచెం సేపు ఆగండి. మీరు ఆగదు, డౌన్ ఉంది కాబట్టి కొంచెం సేపు మెల్లిగా ఆగండి. చాలా గ్యాప్ ఉండాలి దేవునికి వీళ్ళకి. రైట్, మెల్లిగా నెమ్మదిగా రండి. అమ్మ చాలా వెడల్పుతో వస్తున్నారు మీరు. ముందుకెళ్ళాలి వ్యాన్ ముందుకెళ్ళాలి. మళ్ళీ మహిళలు వస్తున్నారు. ముందు పోనీ అలా దగ్గరికి అయిపోతారు. మెల్లగా రండి. మొత్తమంతా క్యూ పద్ధతిలో మెల్లగా నడిచినట్టు. దయచేసి వ్యాన్ ముందుకెళ్ళాలి. ఇంకా ఇక్కడ వ్యాన్ వెనకాల నడవడానికి ఇబ్బంది అవుతుంది. దయచేసి ముందుకెళ్ళాలి వ్యాన్. ఆల్రెడీ మళ్ళీ దగ్గరకు వచ్చేసారు. వ్యాన్ కొంచెం ముందుకెళ్ళనియండి. ఆపుతున్నాము, అడుగులు వెళ్ళగేయండి. అడుగులు వెళ్ళగేయండి. ఆ వెనక ఉండే వాళ్ళు నెమ్మదిగా నడవాలండి. మీరు ఫాస్ట్ గా నడవడం వల్ల ముందరి వాళ్ళు తోచుకోవడం జరుగుతుంది. కాబట్టి భక్తులంతా ఓం నమ శివాయ అనేటువంటి శబ్దాన్ని ఉచ్చరించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ఓం నమ శివాయ, 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 హర మహాదేవ, శంకర, హర మహాదేవ, శంకర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కొంచెం నెమ్మదిగా రావాలండి అందరూ. భక్తులంతా ఓం నమ శివాయ అనేటువంటి శబ్దాన్ని అన్నట్టయితే ఆ పరమశివునికి మనం చేసేటువంటి పూజ వినిపించడం జరుగుతుంది, ఆయన చూడడం జరుగుతుంది. కాబట్టి భక్తులంతా ఓం నమ శివాయ అనేటువంటి ఆ పంచాక్షర శబ్దాన్ని మనం ఉచ్చరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. నవీన్ అక్కడ పడాసుడు నేతాజీ దగ్గర సంచి. అమ్మా మీరు దేవుని దగ్గరకు వచ్చేసారు. అవకాశం లేదు. మెల్లగా అరవలేయండి. దేవుని దగ్గరకు వచ్చేసారు. మెల్లగా అరవలేయండి. చూసుకురాకండి. గాంధీ బొమ్మ దగ్గర కొంచెం సేపు నిలబడ్డట్టయితే అక్కడి నుండి నేతాజీ చౌరస్తా, అక్కడి నుంచి దేవాలయం వెళ్ళడం జరుగుతుంది. భక్తులు సహకరించాలండి. వెనక వాళ్ళు నెట్టకండి, దయచేసి వెనక వాళ్ళు నెట్టకండి. నెమ్మదిగా నడవండి. మనం ఒక్క 10 నిమిషాల్లో కాబట్టి వెడల్పు తగ్గించండి. వెడల్పు చాలా ఎక్కువైంది. వెడల్పు తగ్గించండి. మీరు దగ్గరికి రండి. నేతాజీ చౌరస్తా దగ్గర ఆగడం జరుగుతుంది. కాబట్టి భక్తులంతా గమనించి నెమ్మదిగా నడవాలని మనవి చేస్తా ఉన్నాం. ఈ యొక్క శోభాయాత్రలో వివిధ సంఘాల వాళ్ళు కూడా పాల్గొంటున్నందుకు మా యొక్క దేవస్థానం కమిటీ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భక్తులంతా ఒక్కసారి ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ముందుకెళ్ళాలి. 5 నిమిషాలు. ఒక్క నిమిషం మెల్లగా ఆగండి. ఇప్పుడే ఆపేస్తున్నాము. మీరు ముందుకెళ్ళిపోయి డీజే ముందరికి వెళ్ళండి. నేతాజీ చౌరస్తా ఆపండి. 2 నిమిషాలు. దయచేసి నెమ్మదిగా ఉండండి. మెల్లిగా వదలండి. మెల్లిగా రండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
ఆపాలి. ఒక్క నిమిషం ఆగాలండి భక్తులంతా. అమ్మా ఒక్క నిమిషం. ఒక 5 నిమిషాలు. శరణం శరణమయ్యా శంకరా నీ కరుణ సూపరావయ్యా శంకరా. శరణం శరణమయ్యా శంకరా నీ కరుణ చూపరావయ్యా శంకరా. గౌరవ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఇచ్చేసి గారు మరి కొద్ది క్షణాల్లోనే ఈ యొక్క శోభయాత్రలో పాల్గొనడానికి వారు సతీ సమేతంగా ఇచ్చేస్తున్నారు కాబట్టి వారికి మనం స్వాగతం తెలియవలసిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి మరి కొద్ది క్షణాల్లో శాసనసభ్యులు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. మా బావ బంగారు పాపంగా రావయ్యా మా బాధలన్నీ నువ్వు తీర్చంగరావయ్యా. మదలని నువ్వు నిజంగరావయ్యా. గంగాధరాగారాలింగరు కూడా ఈ గానమే మా ప్రాణంగా తల్లితే. మా బావ బంగారు పాపంగా రావయ్యా మా బాధలన్నీ నువ్వు తీర్చంగరావయ్యా. మదలని నువ్వు నిజంగరావయ్యా. స్వామి నీకు భస్మాభిషేకమయ్యా శివయ్యా నీకు భస్మాభిషేకమయ్యా రావయ్యా. అభిషేకమయ్యా శివయ్యా నీకు భస్మాభిషేకమయ్యా రావయ్యా. శరణం శరణమయ్యా శంకరా నీ కరుణ సూపరావయ్యా శంకరా. శరణం శరణమయ్యా శంకరా నీ కరుణ చూపరావయ్యా శంకరా. వరాలిచ్చే దొర నీవే ఈశ్వరా నీకు కరములెత్తి మొక్కినాము ఈశ్వరా. వరాలిచ్చే దొర నీవే ఈశ్వరా నీకు కరములెత్తి ముక్కినాము ఈశ్వరా. శరణం శరణమయ్యా శంకరా నీ కరుణ సూపరావయ్యా శంకరా. శరణం శరణమయ్యా శంకరా నీ కరుణ చూపరావయ్యా. దయచేసి ఇక మోతా చౌరస్తా నుంచి మనకు రోడ్డు కుడివైపు నుంచి దేవాలయం వద్దకు చేరుకోవాలి. రోడ్డు కుడివైపు నుంచి నీకు పాలాభిషేకాలు శివయ్యా మా పన్నగ భూషణ రావయ్యా. పాలాభిషేకాలు శివయ్యా మా పన్నగ భూషణ రావయ్యా. శరణం శరణమయ్యా శంకరా నీ కరుణ సూపరావయ్యా శంకరా. శరణం శరణమయ్యా శంకరా నీ కరుణ చూపరావయ్యా. శాంతి శరణం యా శంకరా నీ కరుణ సూపరావయ్యా. శరణం శరణమయ్యా శంకరా నీ కరుణ చూపరావయ్యా. దయచేసి పోలీసు వారు ఎదురుగా వచ్చే వెహికల్స్ ని ఇక్కడ రానియకుండా చూడాలని మనవి చేస్తా ఉన్నాం. దయచేసి ఎదురుగా వస్తున్న వెహికల్స్ గమనించి పక్కన జరపాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఆ ఎదురుగా వచ్చే వెహికల్స్ అన్ని సైడ్ జరపాలండి ప్లీజ్. కోటపల్లి క్రాస్ రోడ్ కాడ రోడ్ బ్లాక్ చేయాలని దయచేసి మనవి అమ్మా చేస్తా ఉన్నాం. దయచేసి వెడల్పు తగ్గించండి. చాలా వెడల్పుతో వస్తున్నారు. అందరు ఇబ్బంది పడతారు. మీరు దయచేసి కొంచెం ఆపండి. ఒకవేళ ఓం నమ శివాయ అనేటువంటి శబ్దాన్ని మనం ఉచ్చరించినట్లయితే ఆ భగవంతునికి మనం అభిషేకం చేసినటువంటి రీతిలో అమ్మా నెమ్మదిగా రాండి. దేవాలయం పట్ల నెమ్మదిగా నడవాలి. దయచేసి నెమ్మదిగా రావాలి. కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం. భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు మరి మరికొద్ది క్షణాల్లో దేవాలయానికి విచ్చేస్తున్నారు. వారికి మనం దేవాలయం తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం.
ముందుకెళ్ళాలి, దయచేసి దగ్గరకు వచ్చేసింది. కొంచెం ముందు పోవాలి, వ్యాన్ కొంచెం ముందు జరగని. అలా ఎక్కడన్నా మనకు దేవాలయం చుట్టూ ప్రదక్షిణ ఉంటుంది, గల్లీ చిన్నగా ఉంటుంది, దయచేసి మెల్లగా రావాలి. ముందుకు వచ్చి ఆటో వాళ్ళతో పక్క జరగాలంటే వెహికల్స్ ఎదురుగా వెహికల్స్ రాకూడదు. దయచేసి పోలీసు వారు సహకరించాలి. ఆ ముందున్న వెహికల్ వెనక ముందున్న వెహికల్స్ అన్ని పంపించండి, బ్యాక్ పంపండి. దయచేసి ఆ వెహికల్స్ బ్యాక్ పంపండి. ఆ ఆటో వీళ్ళంతా బ్యాక్ పంపాలంటే గుడి చుట్టూ ప్రదక్షిణ ఉంటుంది కాబట్టి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ ఉంటుంది, దయచేసి గమనించుకొని. కింద రాళ్ళు ఉంటాయి, దయచేసి గమనించుకొని నడవాలి, మెల్లగా ఆటో తీయాలండి. దయచేసి అక్కడి నుంచి ఐస్ క్రీమ్ పళ్ళు తీసేయాలి. గుడి ప్రదక్షిణ ఉంటుంది కాబట్టి భక్తులంతా గుడి చుట్టూ తిరిగిన తర్వాత ఆలయ ప్రదక్షిణ ఉంటుంది కాబట్టి భక్తులంతా సంయమనంతో నెమ్మదిగా ఆలయ ప్రదక్షిణ చేయాలండి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ తయారు కావాలి. గుడికి ఎవరు కూడా గుళ్ళకి వెళ్ళకూడదు. గుడి దగ్గర నిలవాలంటే గుళ్ళకి వెనకాల 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 జాయిన్ కావాలి. ఈడ కదమ్మా వెనకాల. అమ్మా ఆలయ ప్రదక్షిణ ఉంటుంది కాబట్టి భక్తులు గమనించాలి. ఆలయం చుట్టూ తిరిగిన తర్వాత దేవాలయంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఆర్గనైజేషన్స్ అంతా భక్తులని కంట్రోల్ చేయాలని మనం చేస్తా ఉన్నాం. ఆ కర్ణాటక యువజన సంఘం భక్తులని వారు సూచించాలి, నెమ్మదిగా నడవమని సూచించాలి. ఎందుకంటే గల్లి చిన్నగా ఉంది కాబట్టి జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి దయచేసి నెమ్మదిగా సంచలనంతో నడవాలండి. దయచేసి గల్లి చిన్నగా ఉంది, కింద రాళ్ళు ఉన్నాయి, గమనించుకొని రండి. నడవండి. ఆలయ ప్రదర్శన జరుగుతుంది కాబట్టి నెమ్మదిగా భక్తులంతా అభివృద్ధితో నడవాలండి. అమ్మా నెమ్మదిగా, ఎందుకు అంత స్పీడ్ వేస్తారు? నెమ్మది నెమ్మది. ఎట్లా దేవాలయం వద్ద చేరుకున్నారు. మరొక నిమిషంలో మనం దేవాలయం వెళ్ళడం జరుగుతుంది కాబట్టి భక్తులంతా నెమ్మదిగా నడవాలంటే దయచేసి నెమ్మదిగా నడవాలి. ప్లీజ్ వెళ్ళండి. అమ్మా మెల్లగా, మీరు మరీ దగ్గరకు వచ్చేసి వెహికల్ దగ్గరికి ఆగండి. మెల్లగా కింద చూసుకొని మెల్లగా ప్లీజ్. చిన్న గల్లి, చిన్న పిల్లలు ఇబ్బంది పడతారు. వెళ్ళండి, మెల్లగా నడవండి అమ్మా. మెల్లగా నడవండి అమ్మా ప్లీజ్. మెల్లగా నడవండి, పడతారు ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి. మెల్లగా నడవండి. వెహికల్ సైడ్ పంట లేదు. వెళ్ళకండి అమ్మా. మెల్లగా దయచేసి ప్లీజ్. అమ్మా పోయకండి, కోసుకోకూరి. నిలబడండి, చేతులు పట్టుకొని నిలబడండి.
ఆగండి జాగ్రత్త మళ్ళీ లేవండి. దయచేసి భక్తులు నెమ్మదిగా నడవాలండి, నెమ్మదిగా నడవండి ప్లీజ్. ఇక్కడ వెహికల్స్ ఇవ్వం కదా, దారి చిన్నది ఉంది కాబట్టి మీకు ఇబ్బంది కలుగుతుంది. దయచేసి నెమ్మదిగా నడవండి. పక్కపంటి పంటలు ఉన్నాయి, పక్కపంటి పంటలు ఉన్నాయి, పక్కపంటి పంటలు జాగ్రత్త. నెమ్మదిగా నడవాలండి. అమ్మ మొత్తం గుడి దగ్గరికి చేరుకున్నారు. ఇప్పుడు మీరు దయచేసి ఆవేశపడకండి, వెళ్ళేరాదు. గుడి ద్వారం దగ్గర పోయినాక కూడా ఇబ్బంది పడతారు. గుడి ద్వారం దగ్గర పోయినాక కూడా ఇబ్బంది పడతారు. వాడు ఇంకా చిన్నగా ఉంటుంది. కొద్దిగా అందరు నెమ్మది వెళ్ళాల్సిన అవసరం ఉంది.